Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. మూడో ప్రపంచ యుద్ధంలో ప్రపంచ దేశాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్కి నాటో దేశాలు F-16 యుద్ధ విమానాలని ఇస్తున్నాయి. అంటే ఇక ఇప్పటివరకు పరోక్షంగా యుద్ధంలో పాల్గొనేటువంటి నాటో దేశాలు ప్రత్యక్షంగా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాయి. F-16 యుద్ధ విమానాలతో రష్యా పైన విరుచుకుపోయేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఈ అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఆయుధాల యొక్క సత్తా తెలుసుకోవాలంటే, అంటే ఆయుధాలు అమ్మాలంటే వాటి యొక్క సత్తా అనేది తెలియాలి కదా. ఏదైనా యుద్ధం లోపల ఆయుధాలు పాల్గొంటేనే కదా అవి ఎట్లా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి. అందుకే వాటి యొక్క F-16 యుద్ధ విమానాలు ఇచ్చి రష్యా మీద దాడి చేయడానికి ఉసుకొలుపుతున్నాయి. అంటే వాళ్ళ స్వార్థం కోసం ఒక దేశాన్ని బలిపశు చేస్తున్నాయి. అది ఆ దేశ యొక్క నాయకుడు జెలెన్స్కీకి తెలియదు. వీళ్ళు ఉసుకో అంటే వాడు ఉసుకో అని చెప్పేసి వాడు యుద్ధం చేస్తూనే ఉండు. అరే నాది చిన్న దేశము, ప్రజలు తక్కువ ఉన్నారు, పెద్ద దేశంతో యుద్ధం చేస్తున్నా ప్రజల గురించి ఏమైనా పట్టింపు ఉందా జెలెన్స్కీకి? వీళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు, డబ్బులు దండిగా ఇస్తున్నారు, యుద్ధం చేద్దామని. ఇప్పటికే ఉక్రెయిన్ అందమైన దేశము మొత్తం నాశనం అయిపోయింది. ఒడిశా, కీవ్ నగరాలు మొత్తం ఇప్పటికే నాశనం అయిపోయినాయి. ప్రజల జీవనం మొత్తం రోడ్లపైన పడింది. దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నారు ఉక్రెయిన్. సరే, నీకు యుద్ధం చేయడానికి శాతగానప్పుడు శాంతి మార్గాన్ని ఎంచుకొని సంధి చేసుకొని, ఎందుకంటే ఉక్రెయిన్ అనేది ఒకప్పుడు రష్యాలో కూడా భాగమే కదా, యుఎస్ఎస్ఆర్లో కూడా భాగమే కదా. మరి వీడికి ఇంత ఈగో ఎందుకో అర్థం కావట్లేదు. ఈ వెస్టర్న్ దేశాల ఉచ్చు లోపల ఈ ఉక్రెయిన్ దేశం పడిపోయింది. ఇది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇదే మరి చిలికి చిలికి గాలివానై మరి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా మొదటి ప్రపంచం, రెండవ ప్రపంచం జరిగింది, అంత జనహనం జరగలేదు. కానీ ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ అనేది వస్తే మాత్రం ప్రపంచమే అంతమైపోయేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం లోపల జపాన్ మీద అణుదాడి జరిగిన విషయం అందరికీ తెలుసు కదా. మరి ఇప్పుడు ఒకవేళ గిట్ట అణుదాడి గిట్ట జరిగిందంటే రైలు పట్టాలు నీళ్ళలాగా కరిగి పారేటువంటి అవకాశం, అంత వేడి ఉత్పన్నం అవుతుంది. ప్రతి దేశం దగ్గర కూడా అణు సామర్థ్యం ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి కదా, అన్నీ ఉవ్విళ్ళూడుతూ ఉన్నాయి ఎప్పుడు యుద్ధం చేద్దాము అని చెప్పేసి. ఇవి మన నోస్ట్రాడమస్, బాబా వంగ ప్రెడిక్షన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే 2024లో అణుయుద్ధం జరిగే అవకాశం ఉందని కూడా ప్రిడిక్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఆ దిక్కుగానే పోతున్నట్టు అనిపిస్తుంది. యుద్ధంలో ఇప్పుడు ఒక్కొక్క దేశం మెల్లిగా ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఇలా కాకుండా యుద్ధాలు అనేది మానవ హరణానికి కారణాలు. చరిత్రను చదువుకుంటే తెలిసేది, యుద్ధం జరిగినాక మిగిలేదు విధ్వంసం తప్పితే ఏమీ ఉండదు. యుద్ధం చేసిందా ఏది విజయం సాధించిన దేశం అంతే, ఓడిపోయిన దేశం అంతే. రెండు కూడా అత్యధికంగా ప్రాణనష్టం జరుగుతుంది, ఆశ్రష్టం జరుగుతుంది, ప్రజల జీవనం దుర్భరంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఏమో పాత విషయాలు పక్కన పెట్టి మాత్రం ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ వస్తే మాత్రం అత్యంత భయానకంగా ఉంటుంది. భూమి మీద మనిషి అనేవాడే మిగిలాడు ఇంకా.